నమస్కారం మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాటి మన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మంజురా వెంకటేష్ గారు ఉన్నారు. సకులు రాసే సమస్యలకు చక్కటి సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, ఎప్పటిలాగా ఒక సఖీ లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఈ లెటర్ ని తిరుపతి నుంచి రాస్తున్నాను. మా ఫాదర్ కి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. నేను చివరి దానిని. మా అక్క అన్నయ్యలకు పెళ్లిళ్ళు అయిపోయాయి. నాన్నగారు ఈ మధ్యనే చనిపోయారు. ఇప్పుడు మా అమ్మ నేను కలిసి మా నాన్నగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం. మా ప్రాబ్లం ఏంటంటే మా అన్నయ్య ఇప్పుడు ఏదో ఒక పేపర్ చూపించి ఆస్తంతా నాన్న తన పేరు మీద రాశారని, ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలని అంటున్నాడు. అయితే నాకు పెళ్లి చేసే బాధ్యత మా అన్నయ్యకు లేదా? ఇల్లు అమ్మకుండా ఆపడం ఎలా? సలహా ఇవ్వండి అంటూ రాస్తున్నారు మేడం. ఇందులో ఏంటంటే తను రాసిన దాంట్లో వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ ఉంది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అందులో ఒక పేపర్ చూపించి, మేబీ అది వీల్నామా కింద చూపిస్తున్నారో ఏంటో, మేబీ అది అన్నట్టు వాళ్ళ బ్రదర్ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అమ్మా, తను ఆ పేపర్ అనేది మరి నిజంగా వీల్నామానా, అది వాళ్ళ నాన్న రాసిందా లేదా అది రిజిస్టర్డ్ వీల్నామానా, ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు పొజిషన్ లో ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి ఉన్నిల్లు వాళ్ళు అంటే తల్లి గాని తను గాని ఉంటున్నారు. మేబీ తిన అనుకున్నట్టుగా తినకే డౌట్ ఉంది వాళ్ళ ఫాదర్ రాశారా లేదా అనేది. సో అది రాసి ఉండొచ్చు, రాయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ తను పెళ్లి కావాల్సింది ఉంది, వాళ్ళ మదర్ బాధ్యత ఉంది, వాళ్ళ మదర్కి పాపం ఆ ఏజ్ లో చెయ్యాలి అనేది ఉంది. ఇక్కడ 2 వర్షన్స్ మనకి ఎట్లా కనపడుతున్నాయి అంటే వాళ్ళ బ్రదరు కొంచెం రెస్పాన్సిబిలిటీ లేనట్టు కనపడుతున్నారు. సో తన అప్పులు తీర్చుకోవటానికని ఇల్లు అమ్ముకుంటే మళ్ళీ వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాబ్లంలో పడిపోతారు. దీన్ని ఫస్ట్ రిస్ట్రెయిన్ చేస్తూ ఇంటర్ఫియర్ అంటే దీన్ని నాట్ టు సేల్ అనేది ఒకటి తీసుకోవాలమ్మా కోర్టులో ఆర్డర్ వేసి, అంటే లీగల్ గా పోవాలి అంటే కనుక. ఒకవేళ వాళ్ళ అన్నయ్యని కూడా రానియకుండా చేయాలంటే ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఏమన్నా వేధింపులు అట్లా వీళ్ళని ఏమన్నా సతాయిచ్చి ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారు అంటే, సో ఆయన్ని రిస్ట్రెయిన్ చేస్తూ ఆపొచ్చు. అలానే ఆ ఇల్లును కూడా నాట్ టు సేల్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇది వీల్నామా అనేది ఎప్పుడు వస్తారు, తను రాసిన పేపరు తను వేసిన దానికి జవాబు వేస్తున్నప్పుడు ఆ పేపర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చేసినప్పుడు అది ఏం వీల్నామా, ఏది అది వీల్నామానా లేకపోతే ఇంకేం పేపర్, వాళ్ళ నాన్న రైటింగా కాదా అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి పంపిస్తారమ్మా. కోర్టు నుంచి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్స్పర్ట్ ఫారెన్సిక్ ల్యాబ్ కి వెళ్ళినప్పుడు ఆ సిగ్నేచర్స్, విట్నెసెస్ ఎవరు అనేది ఆ విట్నెసెస్ ని కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. తను చేసుకోవాలంటే అది నిజమా కాదా అనేది, అట్లనే వీళ్ళు కూడా అది నిజంగా వీల్నామానా కాదా అనేది ఫారెన్సిక్ ల్యాబ్ పంపించేస్తే తెలిసిపోతుందమ్మా అది ట్రూనా కాదా రాశారా అనేది. సో ఫస్ట్ థింగ్ తను కోర్టుకు వెళ్ళిపోయి నాట్ టు సేల్ అనేది తెచ్చుకుంటామా. రిజిస్టర్ ఆఫీస్ కూడా ఆర్డర్ ఏదైతే వస్తుందో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో ఇచ్చేసి అది చెప్పొచ్చు, ఇట్లా ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, ఇది ఒకటి అమ్మటానికి లేదు అనేది అది చెప్పొచ్చు. ప్లస్ అట్లనే కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళకి పోతుంది కాబట్టి ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చి ఇది ఎవరన్నా కొంటే గనక మీకు కూడా ప్రాబ్లము అన్నట్టు ఇవ్వచ్చు. మేడం, ఒకవేళ ఆ రాసే పేపర్ అనేది నిజంగా వీలునామా అయితే ఎలా ఉంటుంది, లేక నార్మల్ గా రాత అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ ఏంటంటే అమ్మా, ఫస్ట్ థింగ్ వాళ్ళ అమ్మ కూతురు పొజిషన్ లో ఉన్నారు. పొజిషన్ ఇంపార్టెంట్. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా త్రూనే ఎవిక్ట్ చేయించాలి. అది 1 పార్ట్. ఇంకా మీరు అన్నట్టుగా వీల్నామా గనక వాళ్ళ నానే రాసింది అనేది ప్రూవ్ అయితే గనక డెఫినెట్ గా వాళ్ళ అన్నయ్యకి రైట్ ఉంటుందమ్మా. ఎందుకంటే వీల్నామా అనేది ఆ చనిపోయిన వ్యక్తి ఒక ఉద్దేశం, అంటే ఎవరికి ఇవ్వాలి అనేది. ఒకవేళ అది తప్పు అని గనక తేలితే వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు అది ఎవిక్ట్ చెయ్యక్కర్లేదు, వీళ్ళు అందులోనే ఉండొచ్చు. ఈ ఏదైతే అమ్మకుండా ఉందో వీళ్ళే కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ అమ్మినా కూడా ఆ సేల్ కూడా తప్పు చెల్లదు అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ ఎప్పుడు కూడా ప్రాపర్ గా పాస్ అవ్వాలన్నమాట. తినకి రైట్ ఉంటేనే అది అమ్మే రైట్ వేరే వాళ్ళకి వస్తుంది, ఆ రైట్ పాస్ అవుతుంది. సో ఇక్కడ 2 ఉన్నాయమ్మా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్న గనక ఏమీ రాయకుండా చనిపోయి ఆ పేపర్ ఉత్తదే అంటే అనుకుందాం కొంచెం సేపు, అది ఫోర్చుడో ఏదో అనుకుందాం. తర్వాత ఈ ముగ్గురికి అంటే వాళ్ళ అక్క సపోర్ట్ కూడా తను తీసుకోవచ్చు విట్నెస్ గా. ఎందుకంటే తను కూడా ఒక సిబ్లింగ్ కాబట్టి, వీళ్ళ తండ్రికి ముగ్గురు కాబట్టి. ఒకవేళ ఆ వీల్నామా గనక తప్పు అని అనిపిస్తే గనక, ఫ్యాబ్రికేటెడ్ అని గనక ప్రూవ్ అయితే, వాళ్ళ ఫాదర్ ఆస్తి ఇన్ జనరల్ గా సక్సెషన్ ఎలా వెళ్తుందంటే బతికున్న అందరికి సక్సెసర్స్ అంటే వాళ్ళ 2 సిస్టర్స్, బ్రదరు, వాళ్ళ మదరు, నలుగురికి ఈక్వల్ గా ప్రాపర్టీలో రైట్ ఉంటుంది. సో అది వాళ్ళు అది తర్వాత షేర్ ఎలా తీసుకుంటారు అనేది.
అది గనక జనరల్ గా అయితే అట్లా ఉంటుందమ్మా. నలుగురు షేర్స్ లోంచి కూడా ఇప్పుడు వీళ్ళకి దాదాపు తల్లి షేరు తిన షేరు వీళ్ళకు ఉంది సేఫ్. వీళ్ళ అక్క కూడా సపోర్ట్ చేస్తే తనకు అక్కర్లేదు అనుకుంటే వీళ్ళకి వచ్చేస్తుంది. మేబీ అందరిలోకి ఒక చిన్న పార్ట్ ఆఫ్ షేర్ వాళ్ళ అన్నకి వెళ్తుందమ్మా. సో అది దేని కిందైనా ఇంకా వాళ్ళు ఫ్యామిలీ కుటుంబం కూర్చొని మాట్లాడుకునేది ఉంటుంది. కాకపోతే ఇదంతా కొంత కోర్టుకి వెళ్తే టైం పడుతుందమ్మా. ఇవన్నీ టైం కన్స్యూమింగ్. అంతవరకు అయితే వాళ్ళు అందులో కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేడం ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కూడా రాసింది కదా పెళ్లి చేసే బాధ్యత మా అన్నయ్యకి లేదని చెప్పేసి. ఒకవేళ బాధ్యత ఉందా ఆ అబ్బాయికి, వాళ్ళ అన్నయ్యకి ఉంటుందా బాధ్యత అనేది? అంటే ఇది లీగల్ కంటే కూడా జనరల్ గా అయితే ఒక బ్రదర్ గా ఉంటుంది కదమ్మా బాధ్యత. కాకపోతే ఇక్కడ మనకి తనే చెప్తుంది కదా వాళ్ళ బ్రదర్ కి అసలు బాధ్యత అనేది లేదు. సో ఇట్లా తను ఉన్నది కూడా అమ్మేద్దాం అనుకుంటా. సో ఫస్ట్ సేఫ్ గార్డ్ ఏంటంటే బాధ్యత ఉందా లేదా అనుకునే బదులు తన ప్రాపర్టీని తను వాళ్ళ ఫాదర్ ది ఫస్ట్ సేవ్ చేసుకొని ఎవరికి ఏ రైట్ ఉంటే దాని ప్రకారంగా పోవటం మంచిదమ్మా. అంతేనంటారు. రైట్ మేడం. భాగ్యలక్ష్మి గారు రాసే సమస్యకు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. సో చూసారు కదా సఖులు, ఇది వాటి మీ సఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.